హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు? మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చాను. ఈ వీడియో చివరి వరకు చూసి నచ్చితే ఒక లైక్ వేసుకోండి. ఓకే, ఇక వీడియో స్టార్ట్ చేద్దాం. రాజమకుటం శిరోవేదనను పోగొట్టలేదు, ఐశ్వర్యం ఆనందాన్ని కొనిపెట్టలేదు అని అంటున్నారు మన ట్రేడ్ పండితులు. మెగా ఫ్యామిలీ నుంచి ఈ మధ్యకాలంలో బొచ్చెడు డిజాస్టర్లు వచ్చాయి. ఎవడు పని కట్టుకొని ఆపాల్సిన పనే లేకుండా సాయంత్రానికి ఆగిపోయిన సినిమాలు ఉన్నాయి. బ్లాక్ బస్టర్ టాక్తో కూడా బొక్కబెట్టిన సినిమాలు ఉన్నాయి. ఫేక్ రివ్యూలు, ఫేక్ పోస్టర్లు వదిలి సక్సెస్ మీట్లు పెట్టి సంబరపడ్డారు. వాళ్ళే సినిమా తీస్తారు, ఖాళీ థియేటర్లు ఉన్న పోస్టర్లు నిండుగా నింపుకుంటారు. వాళ్ళే నేషనల్ అవార్డు వస్తుందనుకుంటారు. అఫ్కోర్స్ అది రాదనుకోండి, అది వేరే విషయం. మళ్ళీ వాళ్ళే సక్సెస్ మీట్ పెట్టి హిట్టు 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 అంటారు, సంబరపడిపోతారు. అయితే ఒక్క సినిమా వారి ఆనందాన్ని ఆవిరి చేస్తుంది, కంటి మీద కొనుక్కు లేకుండా చేస్తుంది. ఒక్క సినిమా వెన్నులో భయాన్ని పుట్టిస్తుంది. చాలా మంది శానాలుగా కొట్టాలని చూస్తున్నారు, కలలు కంటున్నారు, కానీ కావట్లేదు. వీళ్ళ దరిద్రం ఏంటంటే బ్లాక్ బస్టర్ టాక్తో కూడా కొట్టలేకపోతున్నారు. ఇంకా దరిద్రం ఏంటంటే ఆ సినిమాకు కూడా ఫ్లాప్ టాకే వచ్చింది. ఫేక్ పోస్టర్లు, పిఆర్ టీమ్స్ రుద్దుడు, ఫేక్ సక్సెస్ మీట్లను దాటి అందుకోలేనంత ఎత్తున ఉందా సినిమా. అది 1000 కోట్ల సినిమా కాదు, ఇండస్ట్రీ హిట్ సినిమా అంతకన్నా కాదు. అయినా సరే పదే పదే కళ్ళల్లో మెదలాడుతోంది. 100 ఇండస్ట్రీ హిట్లకి సమానంగా నిలబడి భయపెడుతోంది. భయం అది పుట్టించింది ఎవరు? మేము. కానీ భయం అంటే ఏంటో మాకు తెలీదు. ఏ సినిమా వచ్చినా సరే దేవరతో కంపారిజన్ ఉండాల్సిందే. మెగా ఫ్యాన్స్ అంతా రిలీజ్కి ముందు టికెట్లు పరాపరా సింపుతాం, దేవర రికార్డులు కొడతామంటారు. డే 1 200 250 కోట్లు అని కాకి లెక్కలు కూడా వేసుకుంటారు. కట్ చేస్తే దాంట్లో సగం కూడా రావు. అది జరగదు కాబట్టి డే 1 తర్వాత దేవర ఫేక్ కలెక్షన్స్ అని రుద్దుతారు. ఇది యూనివర్సల్ ఫ్యాక్టు. 2 ఏళ్లుగా ఇదే తంతు. నెగిటివ్ రివ్యూలు లేకుండా చూసుకుంటారు. సొంత పిఆర్ టీమ్స్ రంగంలోకి దిగి సూపరు బంపర్ అని సొంత రివ్యూలతో జనాల మీద రుద్దుతారు. కాదు బరుకుతారు. ప్రీమియర్లు, బెనిఫిట్ షోలు, 1000 1200 టికెట్ రేట్లు, సోలో రిలీజ్, వందల మంది పిఆర్ టీంలు పనిచేస్తాయి. రిలీజ్కి ముందు నుంచి రిలీజ్ తర్వాత కూడా ఓ రుద్దుడు. మళ్ళీ ఫేక్ పోస్టర్లు, బ్రేక్ ఈవెన్ కాకపోయినా సక్సెస్ మీట్లు. అయినా సరే దేవరా కలెక్షన్స్ని, ఆ రికార్డ్స్ని కొట్టలేకపోతున్నారు మెగా హీరోలు. దేవరా ఈజ్ నైట్ మేర్ ఫర్ మెగా హీరోస్. పోనీ దేవరా సినిమాకి ఏమన్నా బ్లాక్ బస్టరు, ఇండస్ట్రీ హిట్ టాక్ ఏమన్నా వచ్చిందా? లేదు, ఫ్లాప్ టాకే వచ్చింది. గట్టిగా చెప్పాలంటే అట్టర్ ఫ్లాప్ టాక్ వచ్చింది. విపరీతమైన నెగిటివిటీ, భయంకరమైన ట్రోల్స్, పీక్ నెగిటివిటీ. తెలుగు సినిమా చరిత్రలో ఒక సినిమాపై అంత నెగిటివిటీ, కోపం, అసూయ, ఈర్ష్య, ద్వేషం ఎప్పుడూ లేవు. మొత్తం రివ్యూలన్నీ నెగిటివే. 600 800 1000 టికెట్ రేట్లు లేవు, ప్రీమియర్స్ లేవు, కంప్లీట్ నెగిటివ్ టాక్. అయినా సరే డే 1 170 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది సినిమా. తొనకకుండా బెనకకుండా స్టడీ కలెక్షన్స్తో రన్ అయింది. మిక్స్డ్ టాక్తో కూడా లాంగ్ రన్ చూపెట్టి బ్లాక్ బస్టర్ కొట్టాడు ఎన్టీఆర్. ఫ్లాప్ టాక్తో కూడా 500 కోట్లు అంటే అది ఖచ్చితంగా నందమూరి వారసుడి మాస్ ఇమేజ్ అని చెప్పాలి. 2 వారాల తర్వాత కొత్త సినిమాలు రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్నా సరే ఫ్యామిలీ ఆడియన్స్ బండ్లు, ట్రాక్టర్లతో వచ్చి దేవరా సినిమా చూశారు. ఫ్లాప్ టాక్తో కూడా ఆల్ టెరిటరీస్లో బ్రేక్ ఈవెన్ కొట్టి చూపించాడు ఎన్టీఆర్. 1000 కోట్లు రాకపోయినా, ఇండస్ట్రీ హిట్ అవ్వకపోయినా కంప్లీట్గా ఎన్టీఆర్ మాస్ పవర్ ఏంటో చూపించిన సినిమా దేవరా. నెగిటివ్ టాక్తోనే ఈ బీభత్సం అంటే సినిమాకి పాజిటివ్ టాక్ పడుంటే, సింహాద్రి రేంజ్ కంటెంట్ అయ్యి ఉంటే బాక్స్ ఆఫీస్ రికార్డ్స్కి సపరేట్ బుక్ కావాల్సి వచ్చేది. అందుకే దేవరా అంటే అంత భయం. ఎన్ని చేసినా ఏం చేసినా ఆ రికార్డు మాత్రం చెక్కు చెదరకుండా అలాగే ఉండిపోయింది. దాన్ని బీట్ చేయడానికి మెగా హీరోలు నానా తంటాలు పడుతున్నారు, కానీ కావట్లేదు. శరణమన్నయ్య గేమ్ డేంజర్తో దేవర రికార్డు కొడదామనుకున్నాడు, కుదరలేదు. అందుకే డే 1 186 కోట్ల పేకు పోస్టర్ దించాడు. నిజంగా వచ్చిందేమో 80 కోట్లు, అదనంగా వేసిందేమో 100 కోట్లు. వారానికైనా వస్తాయి కదా సంక్రాంతి సీజన్లో అనుకున్నాడు. అవి లాంగ్ రన్లో కూడా రాలేదు పాపం. ఆ 4 ఫ్యాన్స్ అయితే కక్కలేక మింగలేక కుదేలైపోయారు పాపం. యాజ్ ఇట్ ఈజ్గా మంగళవారం మాటలు చెప్పారు దేవరా ఫేక్ కలెక్షన్స్ అని. మొగుడిని కొట్టి మొగసాలకు ఎక్కడం అంటే ఇదే కాదు. 5 కోట్లు 10 కోట్లు కాదు, ఏకంగా 100 కోట్ల ఫేక్ వేశారు. కానీ దేవరవి ఫేక్ కలెక్షన్స్ అంట. ఓకే. తర్వాత హరోమహరా రైస్ మిల్ వచ్చింది. దాన్ని ఆడించిన డిస్ట్రిబ్యూటర్లకి తౌడు కూడా మిగలలేదు. మైదాపిండి ఖర్చులు మిగిలిన మేలే అనుకుని పోస్టర్లు కూడా రిలీజ్ చేయకుండా ఉండిపోయారు. మళ్ళీ చిరంజీవి నటించిన శంకర ప్రసాదం వచ్చింది. నెగిటివ్ రివ్యూ లేకుండా చూసుకున్నాడు. పిఆర్ టీమ్స్ వీరే లెవెల్లో రుద్దారు. ఇక పేగు పోస్టర్ల గురించి చెప్పేదేముంది, ఎడతెరపి లేకుండా కుంభవృష్టి కురిపించారు. ఒరిజినల్ లెక్కలేంటో నిర్మాతకే తెలియాలి.
ట్రేడ్ లెక్కల్లో మాత్రం దేవర దరిదాపుల్లో కూడా రాలేదు. మళ్ళీ పవర్ బాబు క్యాబేజీ సినిమాతో వచ్చాడు. బ్లాక్ బస్టర్ టాకు, ఫుల్ హైపు, కొంపల ముక్కునే రేంజ్ టికెట్ రేట్లు, సోలో రిలీజు, కానీ డే 1 ఫేక్ పోస్టరు, లాంగ్ రన్లో 30 కోట్లు బొక్క. ప్యాన్ ఇండియా సినిమాగా రిలీజ్ చేసి కలెక్షన్లు లేకపోయేసరికి రీజనల్ సినిమా కిందికి చేర్చారు. మళ్ళీ సేమ్ దేవరవి ఫేక్ కలెక్షన్లు అన్నారు. కామెడీ ఏంటంటే రిలీజ్కి ముందు రికార్డ్స్ని రోడ్డు మీద పండేస్తాం, 1000 కోట్లు కొట్టి చూపిస్తాం, పుష్ప రికార్డ్స్ని దేవర రికార్డ్స్ని లేపుతామన్నారు. రిలీజ్ తర్వాత అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోయారు. మళ్ళీ బాబే ఉస్తాద్ అంటూ వచ్చాడు. దీని రికార్డుల గురించి వద్దులే ఇంకా, ఎందుకంటే నిన్న రిలీజ్ అయిన సమంత మా ఇంటి బంగారం సినిమా ఓవర్సీస్లో ఉస్తాద్ భగత్ సింగ్ ఫైనల్ కలెక్షన్స్ని 2 రోజులకి లేపేసింది. అవసరమా దీని గురించి? ఇప్పుడు శరణమన్నయ్య పోద్ది సినిమాతో వచ్చాడు. సేమ్ డాడీనే ఫాలో అయ్యాడు. రివ్యూయర్లకి షాక్, సొంత పిఆర్ రివ్యూలు, సోలో రిలీజు, హై టికెట్ ప్రైస్. సినిమా లాంగ్ రన్ కూడా కంప్లీట్ అయింది. బ్రేక్ ఈవెన్కి 40 కాంతి సంవత్సరాల దూరంలో ఉంది. ఇప్పటికి 4 సార్లు సక్సెస్ మీట్ పెట్టారు. ఈ నిర్మాత ఈ పిఆర్ రుద్దుడులకి, ఫేక్ పోస్టర్ల ప్రింటింగ్కి, సక్సెస్ మీట్లకి దివాలా తీసేలా ఉన్నాడు. రిలీజ్కి ముందు దేవర రికార్డ్స్ని కొడతామన్నారు. రిలీజ్ తర్వాత దేవర ఎక్కువ థియేటర్స్లో రిలీజ్ అయింది అంటున్నారు. సోలో రిలీజ్లో కూడా శరణమన్నయ్యకి థియేటర్లు ఇవ్వలేదంటే వీళ్ళు ఏ దయనీయ స్థితిలో ఉన్నారో మీరే అర్థం చేసుకోండి. ఇక కవర్ చేయడానికి వీళ్ళు పడే పాటలు చూస్తుంటే నవ్వు వస్తుంది, అట్ ది సేమ్ టైం బాధ కూడా వేస్తుంది. సోలో రిలీజు, ప్రీమియర్ షోలు, బెనిఫిట్ షోలు, టికెట్ 600, బ్లాక్ బస్టర్ టాక్ ఇచ్చిన ఎప్పుడో 2 ఏళ్ల క్రితం వచ్చిన దేవర్ని బీట్ చేయలేక సొల్లు చెప్తున్నారు. సొల్లు చెప్పినంత ఈజీ కాదు కదా రికార్డులు కొట్టడం. మొత్తానికి ఒక నిద్రలేని రాత్రిగా మిగిలిపోయింది దేవర. ఎన్ని స్టంట్లు చేసినా దేవరని మాత్రం టచ్ కూడా చేయలేకపోతున్నారు. రాజమొకటం శిరోవేదనని పోగొట్టలేదు. హిట్ అని, బ్లాక్ బస్టర్ అని, నేషనల్ అవార్డు వస్తుందని 20 సక్సెస్ మీట్ పెట్టుకున్నా సరే దేవర అనే భూతం కళ్ళ ముందే మెదలాడుతూ మనశ్శాంతి లేకుండా చేస్తుంది అని అంటున్నారు మన ట్రేడ్ పండితులు. మరి మీరేమంటారు? కింద కామెంట్ చేయండి. సో గాయ్స్, ఇది వీడియో. మరోసారి మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్ బాయ్.